కాబట్టి మీరు ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా మీ యొక్క జీవితాన్ని, ఆత్మీయమైనటువంటి ఇంటిని ఈ బండ మీద కట్టుకుంటే మీరు బుద్ధిమంతులను పోలిన వారిగా ఉంటారు. లేకపోతే ఇసుక మీద కట్టబడిన బుద్ధిహీనుల వలె ఉంటారు. ఈ రోజులలో చాలామంది ఎలా ఉంటారో అంటే ప్రజలారా, వాక్యము విందురు ఏదంట, మొదటిగా వాక్యం వింటారంట, మనకి జాలి అనుకుంటారంట. అర్థమైందా? వాక్యం వినేవారిగానే ఉంటారు కానీ వాక్యానుసారంగా వారి జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడానికి ఏమాత్రమో ఇష్టపడరు, ఏమాత్రం ఆలోచన చేయరు. వాక్యము ఎంతైతే అంతసేపు అయినా వింటారు. కొంచెం ఓపికత అయినా, కొంచెం కాలు నొచ్చినా, నడుములు నొచ్చినా, మెడ నొచ్చినా ఓపికతో వింటారంట. కానీ వాక్యానుసారంగా తమ యొక్క జీవితాలను ఆ బండ మీద, క్రీస్తు అనే పునాది మీద వేసుకోరు. వీళ్ళెవర్రయ్య అంటే వేషధారులు.